Hi friends, welcome to Tailoring by Lakshmi and Arts. ఈరోజు వీడియోలో మీకు వైరింగ్ తోటి మీకు బుట్టలు అల్లడము ఫ్లవర్ బేస్లు కొన్ని మోడల్స్ అల్లడం అనేవి మీకు చూపిస్తాను అన్నాను కదా. ఈరోజు మన ముందు వైర్ తోటి బుట్టలు అల్లాలన్నా ఏవి అల్లాలన్నా మనకు బేసిక్ నాట్ అనేది రావాల్సి ఉంటుంది. ఫస్ట్ బేసిక్ నాట్ నేర్చుకోవాలి. బేసిక్స్ అనేది నేర్చుకోవటం వల్ల మనము త్వరగా నేర్చుకోవటం అనేది జరుగుతుంది. ఏ బుట్ట అయినా త్వరగా నేర్చుకోగలుగుతాము. ఈరోజు బేసిక్ నాట్ ఏ విధంగా కుట్టుకోవాలి, ఏ విధంగా అల్లాలి అనేది మీకు నీట్గా చెప్తాను. మీకు ఎగ్జాంపుల్ ఒక నాట్ వేసి చూపిస్తాను. మీలో కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ తోటి ఉంటుంది. రెడ్ కలర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ మీద క్లిక్ చేసినారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. మనం వైర్ను మొత్తం వాళ్ళు రౌండ్కి ఇచ్చేస్తారు. మనం ఆ రౌండ్కి ఇచ్చేసిన దాన్ని మనం ఇలా నేనైతే ఒక కట్టె తీసుకున్నాను, ఒక స్టిక్ తీసుకొని నేను ఇలా మొత్తం అల్లేసుకున్నాను. ఇలా మొత్తం చుట్టుకోవాలి. మీకు ముందు వీడియోలో మీకు ప్రతిదీ నేను చిన్న వీడియోస్ కానుంచి ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మీకు అన్ని వివరంగా నేర్పిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి బేసిక్ నాట్ ఏ విధంగా నేర్చుకోవాలో చూపిస్తాను. ముందు ఎపిసోడ్లలో ముందు మీకు ప్రతిదీ నేర్పిస్తాను. నా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి, అస్సలు మర్చిపోదండి సబ్స్క్రైబ్ చేసుకోవడము. చూడండి, నేను కొద్దిగా తీసుకుంటున్నాను. కొద్దిగా వైర్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. అందుకు ఏం కొలత లేకుండా మామూలుగా కట్ చేస్తున్నాను. మామూలుగా అయితే మనం ఏమన్నా బుట్టలు అల్లుకోవాలంటే కంపల్సరీగా మనం స్కేల్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మరియు కొలతలు కూడా కంపల్సరీగా కొలతల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వైర్ నేను మొత్తం ఇలా సమానంగా కట్ చేసుకున్నాను. మొత్తం ఈ విధంగా సమానంగా రెండు పీసులు తీసుకొని కట్ చేసుకున్నాను సమానంగా. దీన్ని ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ను ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇంకొక వైర్ ఉంది కదా, ఈ వైర్ను కూడా ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా సగం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఈ ఓపెన్ ఉంది కదా ఈ రంధ్రంలో నుంచి మనము ఈ సగాన్ని ఇలా పెట్టేసుకోవాలి. అర్థమవుతుందా? ఈ విధంగా ఈ రంధ్రంలో నుంచి ఈ విధంగా ఇలా రాణించుకోవాలి. చూడండి, ఈ రంధ్రంలో నుంచి ఇలా రాణించిన తర్వాత మనకెళ్ళి ఇలా ఉంటుంది. ఈ విధంగా ఉన్నదాన్ని మనం ఈ కింద ఉంది కదా, ఇది దీన్ని కట్స్ అంటారండి. ఇది మనకు లోపల వాడాలి. ఎప్పటికైనా సరే మనం అనేది దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు నాట్ వస్తుంది. మీకు క్లారిటీగా చూపిస్తాను. చూడండి, ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ నాట్ ఈ సెంటర్ను ఈ రంధ్రంలో నుంచి ఈ ఫోల్డింగ్ చేసుకున్న దాన్ని ఇలా రాణించుకోవాలి. ఇలా రాణించుకొని మనకెళ్ళి ఇక్కడ సైడ్ ఖర్చు ఉంది కదా, దీన్ని మనం ఇలా రాణించుకుంటే ఇలా పైకి ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇది అనేది మనకెళ్ళి ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చును మనం ఇలా ఈ రంధ్రంలోకి రాణించుకొని ఈ కింద మనకు కొంచెం గ్యాప్ ఇచ్చుకున్నాం కదా, దీన్ని ఇలా లాగేసుకుంటే నాట్ అనేది ఈజీగా పడిపోతుంది. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.